వచ్చింది భూమి మీదకి అని అంటే ఏం తీసుకొని వచ్చింది? వెలుగా, సంతోషం, మహా సంతోషం, మామూలు సంతోషం కాదు, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఇప్పుడు రైల్వే గేట్ దాకా పోయినట్టండి, బయటికి. సరే, ఆ సంతోషంలో మనకు పాలు పంపులు దొరికినవి. యేసు ప్రభు జన్మ, ఇది తీసేయన్నా, యేసు ప్రభు జన్మ ఈ లోకమునకు తీసుకొని వచ్చిన ఆశీర్వాదం ఏంటి అని అంటే ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానం. ఇది ఈ సువార్తమాన ప్రజలందరూ సంతోషిస్తూ ఉండగా యేసు ప్రభు వారి యొక్క జన్మ ఈ లోకంలో ప్రకటించబడింది. యేసు ప్రభు వారి లోకంలో జన్మించినారు. రెండు ప్రధానమైన ఉద్దేశములతో యేసు ప్రభు వారి యొక్క జన్మ జరిగింది. ఒకటి, వింటున్నారమ్మా? మొదటిది ఏంటంటే యేసు ప్రభు పరిశుద్ధుడు, తండ్రి అయిన దేవునితో ఉండే ఆ వైభవాన్ని వదిలిపెట్టుకొని భూలోకానికి దిగి వచ్చినాడు. ఎందుకు వచ్చిండు? ఎందుకు వచ్చిండు భూమి మీదకి? పాపులైన మానవులను రక్షించడానికి వచ్చినాడు. రెండవ కారణం ఏంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉంటుంది, నేనుండే స్థలములో మీరును ఉండవలెనని దేవుని ఆశ. కనుక పాపి అయిన మానవుణ్ణి రక్షించడానికి లోకానికి వచ్చినాడు. పాపి అయిన మానవుణ్ణి దేవలోకంలో చేర్చడానికి యేసు ప్రభు వచ్చిన. ఇవి రెండు కారణాలు, ఇవి రెండు ప్రధానమైన కారణాలు. ఒక ముగ్గురు వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుందాం. నెగటివ్, పాజిటివ్. నెగటివ్ అంటే ఏంటి? వ్యతిరేకం. నెగటివ్ మనుషులు ఉంటారు, పాజిటివ్ మనుషులు ఉంటారు. పాజిటివ్ అంటే అంగీకరించేవారు, నెగటివ్ అంటే అంగీకరించని వారు. పాజిటివ్, నెగటివ్. ఒక ముగ్గురు వ్యక్తులు బైబిల్లో ఉన్నారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమె అవమానపరచనొల్లక రహస్యముగా ఆమె విడనాడి ఉద్దేశించెను. తర్వాత 2వ అధ్యాయం 3వ వచనం. ఏ రోజు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడున్న యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఒక వ్యక్తి, యేసు ప్రభు జన్మ వృత్తాంతంలో అనేక మంది ఉన్నారు. ఆయన పుట్టినప్పుడు, ఆయన పుట్టక ముందు ప్రవచనం చేసిన వారు ఉన్నారు. పుట్టినప్పుడు యేసు ప్రభు యొక్క జన్మ వృత్తాంతంలో చాలామందికి ప్రవేశం ఉన్నది. కొన్ని పేర్లు చెప్తారా? ఎవరెవరు యేసు ప్రభు జన్మలో మరి పాలు పంపులు కలిగిన వారుగా ఉన్నారు? గొల్లలు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, ఇంకా దూతల సమూహం ఉన్నారు, ఇంకా యోసేపు ఉన్నాడు, ఇంకా మరియమ్మ ఉన్నది, ఇంకా శాస్త్రులు ఉన్నారు, ఇంకా హేరోదు ఉన్నాడు. మనకు అన్నీ కాపీ కొడుతున్నట్టున్నాడు. వీళ్ళంతా యేసుప్రభు జన్మలో ఉన్నారు. ప్రవక్తలు ప్రవచనం చేసినారు. ఇంకా అసలు విషయం మర్చిపోతున్నాం మనం. యేసుప్రభు జన్మ ప్రధాన సూత్రధారి ఎవరు? యేసుప్రభు జన్మకు ప్రధాన సూత్రధారి గొల్లల దూతల ప్రధాన సూత్రధారి.
పరలోకంలో ఒక గొప్ప హై లెవెల్ మీటింగ్ జరిగింది. పాపి అయిన మానవుడు దేవుడు ఆరాధించడానికి మానవుని కలుగజేసుకున్నాడు. దేవుణ్ణి ఆరాధించడానికి కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. వారు పరిశుద్ధులు, వారు నీతి కలిగిన వారు, పరిశుద్ధులు. వాళ్ళు కోటాను కోట్ల దేవదూతలు యేసు ప్రభును ఆరాధన చేస్తూ ఉన్నారు. దినమంతా రాత్రంతా ఆరాధన చేస్తున్నారు. కానీ దేవుడు ఆశించింది ఏంటి అని అంటే మానవుని చేత దేవుడు ఆరాధించబడాలి. కానీ మానవుని చేత దేవుడు ఆశీర్వదించబడాలని ఆశిస్తే మానవుడు ఏమైపోయినాడు? పాపి అయిపోయినాడు. పాపి, బలహీనుడు. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం. పాపి మానవుడు, బలహీనుడు, భక్తిహీనుడు, పాపి, శత్రువు. కనుక ఈ శత్రువు అయిన మానవుణ్ణి, పాపి అయిన మానవుణ్ణి తిరిగి పరిశుద్ధునిగా చేసి ఆరాధించబడాలని యేసు ప్రభువారు ఆ తండ్రి అయిన దేవుడు ఉద్దేశించినాడు. ప్రధాన సూత్రధారి తండ్రి అయిన దేవుడు. ఎవరమ్మా? ఎవరు? ఈ హై లెవెల్ మీటింగ్ పరలోకంలో జరిగినప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఒక హై లెవెల్ మీటింగ్ పెట్టి పాపి అయిన మానవుని ఎట్లా రక్షించాలి అని మీటింగ్ పెట్టినప్పుడు యేసు ప్రభువారు ముందటికి వస్తాడు. నేను పాపి అయిన మానవుని కొరకు ఈ లోకానికి వెళ్ళి ఆ లోకంలో మానవ అవతారం ధరించి రిక్తునిగా చేయబడి కన్య గర్భమందు జన్మించి శిలువ మరణం పొంది పాపి అయిన మానవుణ్ణి పరిశుద్ధుడిగా చేయడానికి యేసు ప్రభు ముందుకు వచ్చినాడు. ప్రధానమైన దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఈ యేసు ప్రభు వారి జన్మలో వీరందరూ కూడా మరి పాత్ర పోషించిన వారుగా ఉన్నారు. నేను మొదట ఏం చెప్పినా నెగటివ్, యేసు ప్రభు జన్మ వృత్తాంతంలో పాజిటివ్ వ్యక్తులు ఉన్నారు, ఇంకా నెగటివ్ వ్యక్తులు ఉన్నారు. యేసు ప్రభు లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే నెగటివ్ థింకింగ్ ఉన్నవారిని, విరోధమైన ఆలోచన ఉన్నవారిని, దేవుడు అంటే, రక్షణ అంటే, పరిశుద్ధత అంటే విరోధ భావం ఉన్నవారు నెగటివ్ అంటారు. ఈ నెగటివ్ స్వభావంలో మానవుడు ఎప్పటి నుంచి వచ్చినాడంటే, ఎప్పటి నుండి వచ్చింది? నెగటివ్ స్వభావం ఎప్పుడొచ్చింది మానవునికి? అమ్మా, ఆదాము నుండే వచ్చింది. ఆదాము నుండే నెగటివ్ స్వభావం, విరోధ భావం అనేది ఆదాము నుండే కలుగజేయబడింది, అక్కడి నుండే పుట్టింది. ఇంకా అంతేనా? ఆదాము నుండేనా? ఆదాం కంటే ముందా? కయ్యన్ హేబెల్ ఇంకా ముందంటున్న ఆదాం కంటే ముందు విరోధ భావం, నెగటివ్ థింకింగ్ పరలోకంలోనే వచ్చింది. సాతాన్ అనేవాడు మొదటి వ్యక్తి. విరోధ భావం, నెగటివ్ థింకింగ్ కలగజేయడానికి, విరోధ ఆలోచన, దేవునికి విరోధ భావం కలగజేసేవాడు సాతానుతో మొదలైంది. అది ఆదాము కంటించినారు. ఆదాము కయ్యన్ హేబేలు కంటించినాడు. ఆ విధంగా ఏమైందో ఆ విధంగా మనుషులందరికీ కూడా ఈ విరోధ భావం అంటించబడి విరోధంగా జీవిస్తూ వస్తున్నారు. నెగటివ్ ఆలోచనలో 3 వ్యక్తులను జ్ఞాపకం చేస్తానని చెప్పినాను నేను. యేసు ప్రభు జన్మ వృత్తాంతంలో నెగటివ్గా ఆలోచించిన వ్యక్తి, మొదటి వ్యక్తి యేసు ప్రభు జన్మలో మొదటి వ్యక్తి. ఇప్పుడు మన వాక్యం చదివిన మత్తయి సువార్త మొదటి అధ్యాయం 2వ అధ్యాయం కాదు అమ్మా, యోసేపు. వెరీ గుడ్, మీరు మంచిగా చెప్తున్నారు. యోసేపుకు మొదట నెగటివ్ థింకింగ్ వచ్చింది. పరిశుద్ధాత్మ వలన మరియ గర్భం ధరించింది. ఆ విషయం యోసేపుకు తెలిసినప్పుడు యోసేపు ఏమంటాడు? రహస్యముగా ఆమెను విడనాడడానికి ఆయన విరోధ భావం కలిగి ఉన్నాడు, ఉద్దేశం కలిగి ఉన్నాడు. మొదటి వ్యక్తి యోసేపు.
ఈ నెగటివ్ థింకింగ్ అనేది తీసివేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. నెగటివ్ థింకింగ్ యోసేపుకు మొదట వచ్చింది. తర్వాత దేవుని చేత బోధించబడ్డప్పుడు, పరిశుద్ధాత్మ చేత లేక దేవదూత చేత బోధించబడ్డప్పుడు, విషదపరచబడ్డప్పుడు యోసేపు ఆ నెగటివ్ థింకింగ్ తీసేసుకున్నాడు. నెగటివ్ థింకింగ్ పోయింది, నెగటివ్ ఆలోచన పోయింది. ఎప్పుడైతే దేవదూత ప్రత్యక్షమైనాడో, దేవదూత యేసు ప్రభు జన్మ గురించి బోధించిన వెంటనే యోసేపుకు విరోధ ఆలోచన, విరోధ భావం, నెగటివ్ ఆలోచన ఆయన తొలగించుకున్నాడు. రెండవ వ్యక్తి మరియ కూడా దేవదూత వచ్చి నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరిస్తావంటే ఇదేలాగూ జరుగును. నెగటివ్ థింకింగ్, విరోధ భావం, దేవుని చేత వచ్చిన వాక్యానికి విరోధంగా ఉన్నది. రెండవ మాట కూడా ఉన్నది, నేను పురుషుణ్ణి ఎరుగని దానను. ఇదంతా నెగటివ్ ఆలోచన. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దూత బోధించినారో, అట్లా కాదమ్మా, నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించినావు, లోక రక్షకునికి జన్మ ఇవ్వబోతున్నావు అని చెప్పినప్పుడు విధేయత కలిగింది. నెగటివ్ నుండి పాజిటివ్ ఆలోచనకు వచ్చింది. విరోధ భావం నుండి సమ్మతి గల మనసుకు మరియ తీసుకురాబడింది. మూడో వ్యక్తి ఎవరు? మూడో వ్యక్తి హేరోదు. మూడో వ్యక్తి హేరోదు. ఈ హేరోదు ఆయనకు కూడా నెగటివ్, ఇంతకుముందు బైబిల్ చదివినాం, విరోధ భావం ఉన్నది. ఇంకొక రాజు ఎక్కడిది, ఇంకొక రాజు ఎట్లా పుడతాడు, ఇంకొక రాజు ఏ విధంగా ఈ భూమి మీదకి వస్తాడు అని విరోధ భావముతో ఆయన నెగటివ్ థింకింగ్ నుండి పాజిటివ్ థింకింగ్కి రాలేకపోయినాడు. దానికి కారణం ఏంటి అని అంటే గర్వం. హేరోదుకు గర్వం ఉన్నది కాబట్టి ఆయన పాజిటివ్ సమ్మతి గల మనసులోనికి రాలేకపోయినాడు. కనుక యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన ప్రధానమైన ఉద్దేశం ఏంటి అని అంటే నెగటివ్ విరోధ భావం నుండి సమ్మతి గల మనసులోనికి మనుషులను మార్చడానికి, మనుషులను తీసుకురావడానికి యేసు ప్రభు వారి యొక్క జన్మ ఈ లోకంలో జరిగించబడింది. కనుక ఈ దినం ఈ మూడు మాటలు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. నెగటివ్ థింకర్స్ ఉన్నారు, పాజిటివ్ థింకర్స్ ఉన్నారు. వారిద్దరూ ఆశీర్వదించబడ్డారు. యోసేపు ఆశీర్వదించబడ్డాడు, మరియమ్మ ఆశీర్వదించబడింది. హేరోదు ఆ నెగటివ్ థింకింగ్ తోటే చనిపోయినాడు. నెగటివ్ థింకింగ్తోనే, అది విరోధ భావంతోనే ఆయన చనిపోయినాడు, నరక పాత్రుడుగా చేయబడ్డాడు. కనుక ఈ క్రిస్మస్ సీజన్లో మనకు క్లుప్తంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే విరోధ భావము ఆలోచన విధానాన్ని మనం మర్చిపోయి దేవుని వాక్యం చేత మనం బోధించబడుతున్నప్పుడు సమ్మతి గల ఆలోచన విధానంలోనికి మనం రావాలి. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా చేయాలని ఆశించుదాం. అంతేనా? అర్థమైందా? ఎవరి మీద కూడా నెగటివ్ థింకింగ్లో వెళ్ళకూడదు. ఈరోజు మనం అనేక పరిస్థితులను, అనేక రకాల మనుషులను చూస్తున్నాం. దేవుని నమ్మిన బిడ్డలు, దేవుని నమ్మని వారు విరోధ భావంతో జీవిస్తున్నారు. విరోధ భావంలోనే వారి జీవితం నడుస్తున్నది. వారి విరోధ భావంలోనే హేరోదు మరణించినాడు. అనేకుల దుఃఖానికి కారకుడైనాడు. అయిందా కాలేదా? అయిందా? హేరోదు ఎట్లా అయిండు? 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా చంపించినాడు. ఆ విరోధ భావం ఆయనకు మాత్రమే నష్టం చేయలేదు, కానీ అనేక మంది 2 సంవత్సరాల పిల్లల్ని ఆయన చంపడానికి కారకుడైనాడు.
కనుక దేవుని యొక్క జన్మ నెగటివ్ థింకింగ్లో ఉన్న మనల్ని పాజిటివ్ థింకింగ్లోనికి మార్చడానికి ఉద్దేశించబడింది. ఆ విధంగా సంపూర్ణం చేయబడింది. మనం పాజిటివ్ థింకర్స్గా ఉంటే ఒక దినం పరలోక రాజ్యంలో నేనుండు స్థలములో మీరును ఉండవలెనని యేసు ప్రభు వచ్చిన ఉద్దేశం నెరవేర్చబడుతుంది మన విషయంలో. దేవునికి స్తోత్రం.